భారతదేశం ఈ పేరు వినగానే మన హృదయంలో గర్వం ఉప్పొంగుతుంది. ఇది కేవలం ఒక దేశం కాదు. ఇది అనేక సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు కలిసిన జీవంతమైన కుటుంబం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా మన భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని గొప్పతనం మాత్రమే కాదు, మనుషుల సహాయ స్వభావం. ఇక్కడ మనుషులు ఒకరిని ఒకరు కేవలం పరిచయం వల్ల కాదు, మనసు వల్ల ప్రేమిస్తారు. కష్ట సమయంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేయడం మనకు కొత్త విషయం కాదు. వరదలు వచ్చినప్పుడు, తుఫానులు దాటినప్పుడు, లేదా మహమ్మారులు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ చూసేది ఒకటే, మనవాళ్ళు అనే భావనతో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం. కరోనా కాలం మనకు ఒక పెద్ద ఉదాహరణ. లక్షల మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరు అడగపోయినా అనేక మంది స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఆహారం, మందులు సహాయం అందించారు. ఆ సమయంలో మనం చూసింది కేవలం బాధ కాదు, మనుషుల మధ్య ఉన్న దయ, మానవత్వం. భారతదేశంలో భాషలు వేరు, సంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు, కానీ మనసులు మాత్రం ఒకటే. వసుధైవ కుటుంబకం అనే భావనతో ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూసే మన దృక్పథం మన ప్రత్యేకత. ఇదే మన బలం. మన దేశాన్ని నిలబెట్టేది కేవలం చరిత్ర కాదు, ప్రతిరోజు తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో చేసే మనుషులు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికులు, పొలాల్లో ఆహారం పండించే రైతులు, ప్రాణాలను రక్షించే వైద్యులు, వీరందరూ కలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సహాయం అనే విలువను జీవన విధానంగా నేర్చుకుంటారు. ఇది పుస్తకాలలో మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కనిపించే నిజం. ఒకరికి అవసరం వచ్చినప్పుడు మరొకరు అండగా నిలబడటం, ఇదే భారతీయత.